హెయిర్ లాస్ అవుతుందా? అయితే ఈ రెసిపీ మీకోసమేనండి. సో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందు అన్నీ కూడా ఒక కప్తో మెజర్ చేసుకోవాలి. ముందుగా ఒక కప్పు అవిసె గింజలని తీసుకొని రోస్ట్ చేసుకుంటున్నాను. అలాగే హాఫ్ కప్ పల్లీలను కూడా తీసుకొని రోస్ట్ చేసుకున్నాను. ఇదే విధంగా పావు కప్పు మినపప్పు, పావు కప్పు తెల్ల నువ్వులు వేసేసుకొని రోస్ట్ చేసుకోవాలి. అన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని నెమ్మదిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు అదే ప్యాన్లో పావు కప్పు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల చియా గింజలు, అలాగే పావు టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. చివరగా రుచికి సరిపడా ఎండుమిరపకాయలు, అలాగే ఒక కప్పు కరివేపాకు, కొద్దిగా చింతపండు కూడా రోస్ట్ చేసేసుకొని అన్నీ చల్లారాక ఇలాగా కొన్ని వెల్లుల్లి రెబ్బలను వేసేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని మెత్తటి పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి అవిసె గింజల కారం పొడిని రోజు 1 టేబుల్ స్పూన్ రైస్తో కలిపి తీసుకున్నారంటే హెయిర్ లాస్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు.